నేను యుఎస్లోని నార్త్ కెరోలినా స్టేట్లో ఉన్నాను. అయితే ఇప్పుడు నా యుఎస్ జర్నీ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 23కు నేను ప్రయాణము స్టార్ట్ అయింది. 23 నైట్ 3:30కి హైదరాబాద్ టు దోహా, దోహా టు బోస్టన్, బోస్టన్ టు నార్త్ కెరోలినా. అలా నా ప్రయాణము ప్లాన్. అయితే ముందు శంషాబాద్ నుంచి నేను మిడ్నైట్ 3:30కి మా వాళ్ళంతా నన్ను సెంటర్ వచ్చారు. 3:30కి నాకు ప్లేను అనౌన్స్ చేశారు. మార్నింగ్ 8:30కి దోహా చేయండి. ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ బయట నాకు చాలా భయంగా ఉండే. ఎందుకంటే నేను 10 ఇయర్స్కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి. ఫస్ట్ 2017లో వెళ్ళాను. అనుభవం వేరే, ఏమి భయం అనేది కాలేదు నాకు. ఎంతో హ్యాపీగా జరిగింది నా యాత్ర. శంషాబాద్ టు దోహాకు చేరాక దోహా నుంచి మళ్ళీ బోస్టన్కు 24 అవర్స్ జర్నీ. మీరు ఒంటరిగా ప్రయాణించడం ఇదే మొదటిసారా? నా జర్నీలో ఒంటరిగా ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. ఎంతో సాహసంతో కూడిన జర్నీ ఇది నాకు. ఎందుకంటే ఇలా ఒక్కదాన్ని ప్లేన్లో వెళ్ళడం అంటే కూడా చాలా రేరు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సహాయ సదుపాయాలు ఎట్లా అనిపించినాయి? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంతో సౌకర్యంగా ఫెసిలిటీస్ అనేటివి చాలా మంచిగా ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ ఈటింగ్ విషయంలో పడుకొని వచ్చేటప్పుడు ఫెసిలిటీ ఉంది. కంఫర్టబుల్గా వచ్చాము జర్నీ. గంటకు నాకు ఫుడ్ కానీ వాళ్ళ కేర్, హాస్పిటాలిటీ నాకు బాగా నచ్చింది. కతార్ ప్లేన్ ఎక్కిన తర్వాత నాకు ఒక్కదాన్నే కాదు, నా వెనకాల ఎంతో జనము ఉన్నారు. నాకు ధైర్యం అనేది కలిగింది. నాకు ఆ ఎయిర్ హోస్టర్స్ కూడా నాకు ఎంతో సహకారం చేశారు. ఎక్కువ సీనియర్ సిటిజన్స్ అని కూడా ఎక్కువ నాకు ప్రిఫరెన్స్ ఇచ్చింది. నాకు ఏమనిపించదు, హాయిగా జర్నీ సాగింది. మీ చెక్ ఇన్ సూట్ కేసులో మీరు మొట్టమొదటిగా ప్యాక్ చేసుకున్న ఐటమ్ ఏంటి? స్వీట్స్. ఆల్మండ్ స్వీట్స్ అంటే చాలా మా అమ్మాయికి ఇష్టం కాబట్టి. ఇంకా క్లోత్స్, ఎందుకంటే ఈ కతారు బిజినెస్ క్లాస్ కాబట్టి వెయిట్ కూడా 32 kgs ఉండడం నా అదృష్టం. వెయిట్ ఎక్కువ ఉంది, 32 kgs, 2 suit cases, 64 kgs. వాళ్ళేమో అది ప్లేన్లో పెట్టుకునేది ట్రాలీ ఏమో అది 7 kgs. అది నా దగ్గర పెట్టుకున్నాను. 2 చెకింగ్ దాంట్లో 64 kgs అలౌ చేశారు. నాకు ఏమి చెకింగ్లో ఏది ప్రాబ్లం అనేది రాలేదు. చాలామంది నాకు ఇట్లా అట్లా చెకింగ్ అది అవి తీసుకుపోదు చాలా నాకు ఇది చేసిండ్రు. కానీ అలాంటిది ఏమి నాకు లోతుపాటు ఏం జరగలేదు. హాయిగా జర్నీ ఆడుకుంటా పాడుకుంటూ వచ్చాను. వెయిటింగ్ చేసినా కూడా నాకు అట్లా అనిపించలేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూర్చుంటే కూడా అదొక ఆహ్లాదం అనిపించింది నాకు. చూడడం అంటే అది కూడా ఒక అదృష్టమే. ఎయిర్పోర్ట్ వాతావరణం అంటే కూడా అదొకటి ఇదే జర్నీలో ఒక భాగం. హైదరాబాద్లో ఎయిర్ప్లేన్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటేనే కొంచెం భయం అయింది. తర్వాత ప్లేన్లో పోయినాక కూడా కొంచెం ఏసీ అంటే నాకు కొంచెం ఇదైంది. కానీ తర్వాత టేకప్ తీసుకుంటుంటే నాకు భయం కాలేదు. కానీ నాది సీటు కూడా మంచి కిటికీలో కనబడేటట్లు ఉండే. నాకు ఏందో టేకప్ అవుతుంటే కూడా అంత భయం అనిపించలేదు. మంచి అనిపించింది. కొద్దిసేపు చెవులు మనకి వినబడినట్లు అవుతుంది. తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత టేకప్ స్పీడ్ అయినాక మామూలుగా అయిపోతుంది. ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ నచ్చిందా? ఏం తిన్నారు? ఫ్లైట్లో ఇచ్చినది ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అలాట్ చేసినందుకు తగినట్లు ఫుడ్ ఇచ్చారు. నాకు నచ్చింది కూడా. తినాలంటే చాలా రకరకాలుగా ఉండే. కానీ మనకు సరిపోయినంత ఆరోగ్యానికి సరిపోయినంత తీసుకు. వెజిటేరియన్ ఆప్షన్స్ ట్రై చేసిండ్రా లేకపోతే మీట్ ఆప్షన్స్ ట్రై చేసిండ్రా? వెజిటేరియన్, నాన్ వెజ్ ఏది ఉంటే అది వాళ్ళు రెండు ఆఫర్ చేశారు. నా ఇష్టంతో నేను ఫిష్ ఐటమ్స్ అలా చేశాను. మీకు నచ్చిన ఫేవరెట్ ఐటమ్ ఏదైనా ఉందా ఫ్లైట్లో? నాకు నచ్చింది ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంది.
ఎక్కువ నేను ఫ్రూట్ సలాడే తీసుకున్నాను ఫుడ్ కంటే. ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసిండ్రా? టైం ఎట్లా స్పెండ్ చేసిండ్రు ఫ్లైట్లో? టైము దాంట్లో టీవీ అలాట్ చేశాను. జర్నీ కదా, టైర్డ్ అయిపోయినందుకు కూడా నేను నిద్రపోయాను. ప్లేన్లో అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నందుకు నాకు జర్నీ అంత కష్టం అనిపించలేదు. ఇన్ ఫ్లైట్ టెంపరేచర్ ఎట్లుండే? టెంపరేచర్ నాకు అనిపించలేదు, ఉంటుందో అని అనుకున్నా, కానీ నా బాడీకి టెంపరేచర్ కూడా సూట్ అయినట్లు ఉండే. ఎందుకంటే స్వెటర్స్, సాక్స్ అన్నీ వాళ్ళు కూడా ఇచ్చారు, బ్లాంకెట్ ఇచ్చారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ జరిగింది? పోర్ట్ ఆఫ్ ఎంట్రీ బోస్టన్లో జరిగింది. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? బోస్టన్లో కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, మంచిగా వీల్ చైర్ అలాట్ చేశారు. వీల్ చైర్లో నాకు ప్లేన్ దిగినప్పటి నుంచి వీల్ చైర్లో నేను మూవ్ అయ్యాను. వీల్ చైర్ తోటే నాది జర్నీ హాయిగా అనిపించింది, పోయినట్టే లేదు. వీల్ చైర్కి ఒక వ్యక్తి నన్ను రెస్పాన్స్ తోటి నాకు ప్లేన్ నుంచి చెకింగ్ పాయింట్ వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక కూడా నాకు ఏం పాస్పోర్ట్ తీసుకున్నారు, బ్యాగులు కూడా సాపిగానే వెళ్ళాయి. ఇంకా ఇది 7 kgs బ్యాగు కూడా దాంట్లో చెకప్ చేశారు. అవి అన్నీ సెల్ ఫోన్లు ఏమన్నా అది గోల్డ్ అన్నీ చూసి ఓకే అని నన్ను గో అన్నారు. తర్వాత నాకు అన్నేమో ఇమిగ్రేషన్ దగ్గరనేమో కొంచెం ఏమేమి అడిగిందంటే నా పాస్పోర్ట్ తీసుకొని నా ఫేస్ ఐడెంటిఫై చేసి వేర్ ఆర్ యూ గోయింగ్ అని, నార్త్ కేరళ చెప్పినాక మై డాటర్ ఇస్ గ్రాడ్యుయేటింగ్, హౌ మెనీ డేస్ ఆర్ యూ స్టే అని అడిగారు. అంటే 6 months. రిటర్న్ టికెట్ ఎస్ ఓకే యూ గో అన్నారు. అంతే. ఇంకా నాకు ఏమీ సంతోషంగా నవ్వుతూ ప్రతి అడుగు నాకు ఏమీ రిస్క్ అనకుండా వచ్చాను. ఇట్లా అయింది నా జర్నీ. తర్వాత బోస్టన్ నుంచి 1.5 గంటల కూర్చున్న తర్వాత నేను నార్త్ కెరోలినాకి మళ్ళీ లోకల్ ప్లేన్ యునైటెడ్ అమెరికన్ ప్లేన్లో జర్నీ చేయాలి. అది 1.5 hour డిలే అయినందుకు అక్కడ కూర్చున్న తర్వాత ప్లేన్ 8:30 వచ్చింది. ప్లేన్లో కూడా చాలా హాస్పిటాలిటీ మంచిగా స్నాక్స్ ఇచ్చారు. 1.5 hour జర్నీ అయినాక 12:30 అయింది. ఈ కోసము నా ప్రాణం కొట్టుకుంటుండే, ఇట్లా ఏడ కనబడుతుంది ఏడైనా. అది కూడా ఆడ కూడా చాలా నడవడం ఉంటుంది అన్నమాట. మనం ప్లేన్ దిగినాక కూడా చాలా వెళ్ళాలంటే 1/2 గంట పైన టైం అయినా నాకు వీల్ చైర్ అలాట్ చేశారు. కానీ నాది వీల్ చైర్ అలాట్ చేసేది కాదు, మన లగేజ్ రావడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. లగేజ్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ లగేజ్ వచ్చే వరకు వెయిట్ చేసి సూట్ కేసులు పికప్ చేసుకున్నాక అప్పుడు నేను మా అమ్మాయి కోసం అక్కడ నిలబడ్డాను. అంటే మా అమ్మాయి ఎంతసేపటికి రాకపోతే నాకు ఎందుకో చాలా ఇది అనిపించింది. తర్వాత పక్కే పట్టుకొని వస్తే నాకు నా సంతోషం చాలా అనిపించింది. ఎందుకంటే ఇంత జర్నీ చేసి నేను ఇంత జర్నీ ఒక్కదాన్ని ప్రయాణించి వచ్చి సక్సెస్గా వచ్చాను కదా, మా అమ్మాయిని చూశాను వరకు అన్నీ మర్చిపోయి. ఓవరాల్ జర్నీలో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి? వీల్ చైర్ వల్ల సాఫ్ట్గా జర్నీ అనేదే లేదు. వెంటనే వీల్ చైర్ ఇట్లా మనకు అలాట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ వాళ్ళు చేయడం కూడా చాలా గ్రేట్. ఎంతమంది ప్యాసింజర్స్ అయినా కూడా సీనియర్ సిటిజన్స్కి మంచిగా అలాట్ చేస్తున్నారు. అది నాకు నచ్చింది ఎయిర్పోర్ట్లో. ఆ వీల్ చైర్ అనేది లేకుంటే మాలాంటి వాళ్ళకి చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఎటు వెళ్ళాలి, ఎటు పోవాలి, ఏ ఎగ్జిట్ల నుంచి ఏ ఎగ్జిట్లోకి వెళ్ళాలి అనేది చాలా కష్టం ఉంటుంది. ఆ వీల్ చైర్ వల్లనే నా ప్రయాణం సాపుగా జాగింది. మా పాప అది ఆ ఆప్షన్ పెట్టినందుకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక్కరే ట్రావెల్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చేటప్పుడు ఉత్సాహం వస్తాము, చూడాలి నా పిల్లల్ని చూడాలి అన్నట్లు ఉంటుంది తల్లిదండ్రులకు. కానీ పోయేటప్పుడు కొద్దిగా వెనుక అనిపిస్తుంది. దూరం అయిపోతున్నాం మేము, వాళ్ళని ఇడిచిపెట్టిపోతాం మేము అని ఒకటి మనసులో బాధగా ఉంటుంది. ఆ బాధలో ఇంకా చెప్పేది కాదు. 6 నెలలు గడిపి 6 నెలల తర్వాత మనము పోతుంటే అదొక చాలా బాధ, చెప్పేది కాదు.
సాఫీగా మళ్ళీ మనం ఇండియాలో పడేదాకా ఆ బాధ అనుభవిస్తూనే ఉంటాం. ట్రైన్లో కూడా అదే ఫిగర్ అవుట్ అవుతుంటుంది మనం, పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చాను కదా అన్నట్టు. మీరు ఇక్కడ స్టేట్స్లో ల్యాండ్ అయిన తర్వాత మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ లేదా ఆశ్చర్యపరిచిన విషయం ఏదైనా జరిగిందా? ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, నేను దిగిన వెంటనే నా లగేజ్ అంతా నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను వీల్ చైర్లో ఆ పోర్టర్లో తీసుకొచ్చి నన్ను అక్కడ పెట్టినాక మా పాప కనిపిస్తలేదు. ఏంది ఇది, నాకు ఇది ఒకటి మళ్ళీ అంత సాపిగా వచ్చా, ఏమి నాకు అట్లా జల్లకలే అడగలేదు. ఏంది మా పాప కనిపిస్తలేదు, ఏంది ఎట్లా అని అంత చుట్టుముట్టు అంతా చూస్తున్నా. పోర్టర్ కూడా నాకు ధైర్యం ఇస్తుంది, అయినా నాకు నమ్మకం కలుగుతుంది, ఏంటి ఏమి ఇది ఏమైపోయింది అని. ఇది నాకు కలిగిన. బిగినింగ్లో మీరు స్వీట్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ అని అన్నారు కదా, ఎలాంటి ఇండియన్ స్నాక్స్ తీసుకెళ్ళిండ్రు? అవి పూర్తిగా సురక్షితంగా వచ్చినాయా? ఇండియన్ ఫుడ్స్, ఆల్మండ్ స్వీట్స్, ఇండియన్ ఫుడ్స్ అన్నీ తెచ్చాం, కానీ అన్నీ సేఫ్టీగా వచ్చాయి. ఏమి కూడా అనుమానం పడుకుంటా వీళ్ళు తీస్తే తీసేయని, పెడితే పెట్టని అన్నట్టు మేము పెట్టేసుకున్నాం. మా పాప ఏది చూడు తీసేయి, వద్దు వద్దు తీసేయి అంటే కూడా నేను ధైర్యంతో పెట్టుకున్నా కూడా అన్నీ సేఫ్టీగా వచ్చాయి మంచిగా. స్వీట్స్ కూడా మనము ముఖ్యమైన స్వీట్స్ తీసుకోవాలి, అన్ని చికెన్ పచ్చళ్ళు, ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఇవి ఏవి నాట్ అలౌడ్ అని చెప్పారు. మేము ఆ వస్తువులే పెట్టుకోలేదు. ప్లేన్లో మాత్రం నాట్ అలౌడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్ ఫుడ్స్, సీడ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ నాట్ అలౌడ్. అవి మనం ఏమైనా ఎయిర్పోర్ట్ లోపలనే వాటరు తీసుకొని అక్కడే త్రోఅవుట్ చేయాలి. తినేటివి ఏవే వస్తువులైనా కూడా మనకు ప్లేన్లో నాట్ అలౌడ్. ఎందుకంటే మనకు ప్లేన్లో ఫుడ్ అలౌడ్ చేస్తారు కాబట్టి మనకు అవసరం అంత అనిపించదు. నువ్వు ఒక్కదానివే జర్నీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా యుఎస్ సాయిల్ మీద అడుగు పెట్టినందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది నీ పైన. ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా ఇండిపెండెంట్గా వెళ్ళగలవు. ఇప్పుడు నాకు ప్లేన్ జర్నీ అంటే నాకు భయం వేసింది, కానీ నాకు బోర్డింగ్ దగ్గర కానీ ఇమిగ్రేషన్ దగ్గర కానీ నాకు ఏమీ ప్రాబ్లమ్స్ కాలేనందువల్ల నా ప్రయాణం ఈజీగా సాగింది. ఫ్యూచర్లో మళ్ళీ మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఐ ఆమ్ రెడీ. ఫ్రెండ్స్, నా ఈవెంట్ జర్నీ సాఫీగా సాగినందుకు, మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు ఎంతో హ్యాపీగా ఉన్నది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. బాయ్ బాయ్.